1.5 kg బోన్లెస్ పచ్చడి. మీ కుటుంబ సభ్యులకి మొత్తానికి చూపించారా సినిమా? అంటే మీ ఫ్యామిలీ మీ వరకేనా లేకపోతే లోపల దోస్తున్నాం కదా? 22,000 అయింది అందరికి టికెట్లు నేను ఇచ్చాను పంచా 500 రూపాయలు. ఎందుకు మీకు ఏమన్నా పైత్యమా? మరి అందరూ అడుగుతారు కదా, బన్నీ అంటే అందరూ మాకు తెలుసు అని ఇక్కడ అడుగుతారు. జైల్లో పెట్టిస్తున్నాం నిన్న. అదే ఫ్రెండ్కి సపోర్ట్ చేయడం పెద్ద కారణం ఏంటి? ఏముంది, మీ డబ్బు మీది, ఏం లేదని. నువ్వు బన్నీ పర్సనల్ తెలిస్తే తెలుస్తుంది. మీ మెగా ఫ్యాన్స్ అంతా కావాలి బ్యాడ్ చేస్తున్నారు. మాకేం పని, ఎవడు గుంతో వాడే తవ్వుకుంటాడు. ఇదో మంచి వైపు వెళ్ళే వాడికి మేము మెగా అభిమానుల తాలూకు 100 అడుగులు ముందుకే వేస్తాం. కాదు ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడు, ఆడికి సపోర్ట్ చేయాలి. అబ్బా మీరు అది కాదు, వాడు తప్పు చేసినా తప్పురా చిన్నోడా ఇది అని చెప్తాం. రే చిన్నోడా ఇది తప్పు, నువ్వు వెళ్ళే మార్గం మంచిది కాదని చెప్పాలి. అంటే ఓ స్థాయికి ఎదిగినోడికి మనం ఏం చెప్తాం, వాడు చెవులు దులుపుకొని వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు మనకన్నా కిందోడికి చెప్తే, కింది స్థాయిడికి చెప్తే వాడు వింటాడు. పై స్థాయిడికి చెప్పినానుగా వీడు నాగేంద్ర చెప్పేది అనుకుంటున్నాం. అరే కాదండి, తెలియకుండా అట్లా ఎట్లా వెళ్తారు? అది కాదండి, అది కాదు థియేటర్కి. మీరు ఒక ప్రాణం బలైంది. ఎవరైనా హీరో చిన్నోడు చిన్న ఆర్టిస్ట్ పోతేనే రదిరదిగా ఉరుకుతారు. మరి అట్లాంటప్పుడు ఎట్లా? నేను అదే చెప్పేది. ఫస్ట్ డేకి అంత అవసరం అని చెప్పి ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకుని ఎవరు ఆ ఫ్యామిలీ మీరైతే చూడొచ్చు, వాడు చూడకూడదు. పిల్లలు తీసుకెళ్ళకూడదు అంటున్నా. అరే వాళ్ళు అభిమానం అబ్బా, అది మాస్ థియేటర్ అన్న. మాస్ థియేటర్ లో ఇంకా నేను ఒకప్పుడు తెలుసా, గోకుల్ థియేటర్ లో లైన్ లో దెబ్బలు తిన్నాను నేను. తర్వాత కాస్త ఎదిగిన తర్వాత వరని అమ్మ ఈ కొడుకు దగ్గర నేనెందుకురా తన్నులు తినేది, అంత దుస్థితి మనకేం పట్టిందని చెప్పి తర్వాత నుంచి కొట్టుకునే వాళ్ళం. హెల్త్ బాగాలేదు, పిల్లలు ఎంత పిల్లలతోటి రిలీజ్ రోజు మెయిన్ థియేటర్ మాస్ థియేటర్కి. అబ్బా మీరైతే వెళ్ళొచ్చు, వాళ్ళు వెళ్ళకూడదు. నేను సినిమా మీరు కాదండి, వాడు ఎందుకు వెళ్ళాడు? ఏ బొమ్మను మీరు కాదన్నా, ఇతను ఎందుకు వెళ్ళాడు అట్లాంటి థియేటర్లో? ఏ క్లాస్ థియేటర్ పోయి ఎడుకో వెళ్ళారా? అదే అంటున్నాను, సెక్యూరిటీ ఉన్న దగ్గరికి పోయి పిల్లలు కదా అన్నది. ప్రార్థన వెళ్ళొచ్చు, ఆడవాళ్ళు పిల్లలు తీసుకెళ్ళి రాని అంటున్నారు రిలీజ్. ఫ్యామిలీతో కాకుండా ఎలా వెళ్తారు? ఇప్పుడు అది హీరో వెళ్ళేప్పుడు అంత బలి అంటే అంతే అలాగే ఉంటుంది కదా. వాళ్ళు సెక్యూరిటీ లేదా ఏంది? నాకేం అర్థం కాదు. జనాలు తోసేస్తారు, బండి వచ్చినప్పటికీ ఊరుకుంటారా? అందుకోసం కదా కాస్త ఉపశమనం పొందుతారు. ఇప్పటి నుంచి కదా రద్దు చేసి పాటిదే చేశాడు కదా సీఎం, మంచి పని చేశాడు. ఈరోజు పేపర్లో ఏమేసారు తెలుసా? నేను అనే మాట కాదు ఇది. అహం యూట్యూబ్లో ఇందాక నేను చదివిన అహం తీసిన అది. అంటే నేను అనుకుంటున్నది మీరు అనుకుంటున్నది కాదు, అది చదివే నేను మీతో అంటున్నాను. సెలబ్రిటీ గురించి జనాలు అన్ని మాట్లాడతారు, 2 రకాలుగా మాట్లాడతారు. అవును, దానికి తగ్గట్టు సెక్యూరిటీ చూసుకునే పోవాలి. థియేటర్ వాళ్ళకి వీడు చెప్పలేదా? లేకపోతే వాళ్ళు అందరినీ వేసిండుగా 10 సంవత్సరాలు ఉంటారు. ఇందాక నేను ఆంధ్రజ్యోతి పేపర్ చదివాను మేడం. వనడా నేను అందరినీ ప్రేమిస్తా గురించి, మంచి వాళ్ళని ప్రేమిస్తాం. ఒక బాబు అతనికి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి పాప డెలివరీ అవుతుంది, చనిపోయే ఏజ్ మాట్లాడితే నేను బండితో మాట్లాడాలని చెప్పింది ఆలోచన. నేను ఫారెన్ నుంచి ఫోన్ చేయించి మాట్లాడించాను అరగంట అమ్మాయితో. అమ్మాయి బండి కానీ ఇంకొక 1 మంత్లో చనిపోతుంది. ఓకే,
నేను కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడించా ఉమ్. 30 minutes మాట్లాడాడు ఇమీడియట్ రియాక్ట్ అయ్యి లోపల చేసి మీకు తెలియదు కదా అవన్నీ ఇప్పుడు థియేటర్ మిస్టేక్ వాడు ముందే చీప్ లిక్కర్ బ్యాచ్ అయితే పోనీ పంపించుకుంటారు అల్లు అర్జున్ అన్న పెట్టుకోవాలి అల్లు ఆ అర్జున్ థియేటర్కి ఎందుకు పేర్లు వాడేమన్నా 4 కోట్లు ఫ్రీకి ఇచ్చి ఇస్తాడా? కాదు కదా అల్లు అర్జున్కి 4 బాక్సర్లు ఉన్నారు వీళ్ళు ఉన్నారు 10 మంది ఎంతో ఉండొచ్చు. అందులో ఉన్నారు కార్లు వచ్చారు కదా వాళ్ళు వాళ్ళ వరకే ఉంటారు. సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ వరకే ఉంటారు కదా. వాళ్ళ వరకే ఉంటారు. చిన్న పాప ఏమో మా అమ్మ ఊరిపోయిందని చెప్తుంది. అయ్యి ఎవరైనా సరే చిన్న మనమే తట్టుకోలేము. దబదబా అంత బ్యాచ్ లో కింద పడిపోతాం. ఆమె పెద్ద ఆమె చిన్నపిల్లలు కూడా కాదు. సరేలే ఇప్పుడు ఏ విధంగా చేసినా ఒక మనిషి వలన అది అయ్యింది. అది వెళ్ళకూడని పరిస్థితి. అప్పుడే రిలీజ్ రోజే అదేంది ప్రీమియర్ షోకి వెళ్ళాలి. ఏమి కదా మహేష్ బాబు థియేటర్ పోతే గుట్టు చప్పుడు కాకుండా పోతుంది. వాళ్ళు వెళ్ళిపోయి పాప అతను మళ్ళీ లివర్ ట్రాన్స్లేషన్ లివర్ అది వేరే అయింది. పాప బాబు వీళ్ళు పెట్టుకుని నైట్ 9:30కి 1000 రూపాయలు కొనుక్కుని వెళ్ళిపోయి స్నానం చేసుకుని వచ్చాడు అక్కడ తెలుసు. ఎంత గొప్ప పనే చేశాడు పీకుడు గారు. కదా మనీ ఏదో ఇస్తాడు అంటే నేను ఎవరిచ్చాడని కాదు, వాళ్ళకి ఆ ప్రాణం కాదు కదా, డబ్బులుదే. నాకు ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత మామూలు కాదు, క్షమించరాని నేరం అది. ఎవరు తప్పు చేసినా దానికి ఒక చిన్న యాక్టర్ పోతేనే జనం గుమ్మి కొడతారు. అటువంటి దానికి ఎంతో బందోబస్తు ఉంటుంది. గుట్టు చప్పుడు కాకుండా పోతే ఏమైంది ఓ నేను ఇట్లా సరేలే పోతా. అవునండి, అది ఎప్పుడు పోలే. నువ్వు 100 రోజులకు 50 రోజులకు పో. పోలీస్ పర్మిషన్ ఇచ్చారు. ఫస్ట్ ఆ మాట మాట్లాడితే షో చేయడానికి పోలీస్ పర్మిషన్ ఇవ్వకూడదు. వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ తప్పు. సరేలే వాళ్ళ మీద కూడా వేసారు కదా, ఇదంతా అందరి మీద పడింది. సంబంధించిన విషయం అది. ఆ సినిమా చూసుకోవాలి వస్తారు కదా, ఆ ఫ్యామిలీ ఆడపిల్లలతో వచ్చాడు కదా చూసుకోవాలి. ఆ రోడ్డు చిన్నదేనా బాగా? మెయిన్ రోడ్డు అసలు ఎప్పుడు నేను నా లైఫ్ లో ఎప్పుడో 1-2 సార్లు వెళ్ళా. ఆ జనాన్ని చూసి భయం వేస్తున్నా ఒకసారి. అక్కడ మీరు మేడం అది ఏ చిన్న హీరో సినిమా కాదు, ఏ చిన్న ఈ సినిమా హీరోకైనా ఆడ జనం బాగానే ఉంటారంట. అవునవును, అది మెయిన్ థియేటర్ కదా, సిటీ మెయిన్ కదా, సెంటర్ పాయింట్ అది. కాదు గల్లే మనుషులు మాస్ మనుషులు ఉండి అంటే అక్కడ బాగా చూస్తారంట. అక్కడ జనానికి మాలాంటి మాస్ వాళ్ళకి రమ్మంటే తెలియదు. ఎందుకు ఆ జనాలు అసలు నాకు కొకట్పల్లి ఇవ్వండి, నాకు అటు విశ్వనాథం ఇస్తే నేను అటు వెళ్ళా. ఈ ఫ్లోటింగ్ ఆ జనాలు మన వాళ్ళు కాదు. మీరు వెళ్ళింది ఏడికి? నేను విశ్వనాథ్ థియేటర్కి వెళ్ళా. విశ్వనాథ్కి వెళ్ళారా? మనిషి బ్రెయిన్ వాడాలని ఒక పెద్ద మనిషి చెప్పాడు. అప్పటి నుంచి నేను తాతాలాడిపోతున్నా. అది కాదు, అది సింపుల్ గా చెప్తుంది. దీనికోసం కొద్దిగా టైం తీసుకుంటుంది బ్రెయిన్. అనా మీలాంటి వాళ్ళు మేడం మీరు క్యాచ్ చేయండి. అదే 10 కోట్లు తెలియదు. కాదు ఇప్పుడు ఇది బ్లడ్ అంటే ఎలా అయిపోతుంది వెనక్కి అంటే ఏదన్నా ఇప్పుడు ఇందులో బ్లడ్ ఉంటుంది కదా. అవును, అది ఎలా పోయింది? వాటర్ తో కడిగేసి
మీరు కోడి చేసిన తర్వాత ఒక్క నిమిషంలో కడగలేదనుకో అది ఎండిపోతుంది. మీరు ఎంత కడిగినా మళ్ళీ ఆ ఎరుపుదనం అనేది ఉంటుంది. చేసిన ఎంబడే తక్షణమే మన ఇప్పుడు బ్లడ్ కింద పడుతుంది. నువ్వు ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ నీ బ్లడ్ని సేమ్ యాసిటీస్లో చూడలేవు, గట్టిగా అయిపోతుంది. మిఠాయి మాంసం కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదా సార్? ఈయన కరుణాకర్ అని మంచి ప్లంబర్, మీకు ఎనీ టైం లేదు. వస్తారా? 200 అవుతుందన్నా నెంబర్ తీసుకోండి. చాలా మంచివాడు, మీకు రీజనబుల్లో సార్. సినిమా ఇండస్ట్రీ అంటే ఇంట్లో ఇంటీరియర్ చేస్తారా, బయట మోటార్ పోయినా కూడా చేస్తారా? వాటర్ పైకి వెళ్ళేది ఉంటుంది అంటే అది నీళ్ళు లేకపోతే చేస్తారు. మెయింటెనెన్స్ మీరే తీసుకున్నారా? నేను ఇప్పుడు కాదు ఆ తలనొప్పి ఎందుకు తీసుకున్నాను? 2017 నుంచి ఇంతవరకు తీసుకోలేదు నేను. ఎంతవరకు తీసుకోలేదు. మరి 10 ఫ్లాట్ల 10 మంది రౌండ్లు అయిపోయి 3 రౌండ్లు అయిపోయి ఓకే. సంవత్సరానికి ఒకళ్ళు 6 సంవత్సరం ఒకళ్ళు మరా పెద్ద పోస్ట్ అది. పెద్ద పోస్ట్ అసలు ఎవడన్నా మెయింటైన్ చేయకపోతే 10వ తారీఖుల్లో మొత్తం వాటర్ వస్తానని చెప్పా. అలా అయితే తీసుకుంటానని చెప్పా. అది అంతేలే, ఒక్కొక్క పరిపాలనలో కొన్ని జీవోలు కఠినంగా ఉంటాయి. కఠినంగానే పెట్టాను నేనైతే. ఇలా ఈ కండిషన్ మీద సంతకం పెడితేనే ఆ పేపర్ వీటిలో బుక్ తీసుకుంటా, లేకపోతే చేయనని చెప్పారు. ఇంకోటి ఏదైనా ప్రాబ్లం వస్తే మాట్లాడే వెంటనే ఏం చేస్తా, కానీ నాకు క్లినికల్ అమౌంట్ వచ్చేయాలి. ఎన్ని పాయింట్లు రాసి పెట్టి దీనికి ఓకే అంటే నేను చేస్తాను, అది చేయను అంతే. పెట్టారు సంతకం, అదే ఇస్తున్నారు. మనమే వసూలు వాచ్మెన్ బుక్ పెట్టుకెళ్ళి వసూలు చేసుకొస్తారు. శాలరీ అడిగి ఇస్తాం అంటే చెప్పండి. 4040401 పేరండి అన్నా ఎంత? 200. చిన్నగా మంచి షార్ట్లో ఉన్నాయి, తీసుకో తిను మంచిగా. ఇవి వేసుకుంటే మళ్ళీ పోనీ వస్తాయి. ఇది మంచి షార్ట్లో ఉన్నాయి. ఏదమ్మా 250కి ఓ 20 రూపాయలకి 228. నాకు మర్యాదలు ఉన్నాయి, అది చూద్దాం. ఇదో ఇవి వేస్తున్నాను. అన్న మామూలుగా రిలీజ్ చేసిన చాలా అద్భుతంగా ఉండేదేమో కదన్నా. అందరూ జనం అంతా వెళ్ళిపోయి ఇది అంటే ఇప్పుడు థియేటర్లో వచ్చే వారం ఏం సినిమాలు ఉంటాయో కొన్ని తీసేస్తారు. ఇప్పుడు ఫస్ట్ వీక్ ఉన్నన్ని థియేటర్లు మళ్ళీ నెక్స్ట్ వీక్ ఉండవు కదన్నా. దరిదాపుల్లో ఉన్న వాళ్ళు మళ్ళీ అందులో వెళ్ళాలంటే పోరు. రీజనబుల్ రేట్లలో నిన్న కూడా ఇప్పటికి అందరూ చూసేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది తెలుసా నీకు, ఏదో యూట్యూబ్లో ఏది టీవీ అది ఎమ్మడే వచ్చింది సినిమా వచ్చిందంటే వాడు ఉదయాన్నే కూడా నాకు చెప్తున్నాడు, నేను దాంట్లో చూసేసిన సినిమాని. చూసారా? అదే రేట్లు తక్కువ టక్కున లెవెల్గా నేను అన్నట్లు అత్యాశ కొంపముచ్చింది. వీళ్ళు యూట్యూబ్ వాళ్ళు రాసింది మంచిది. సినిమా బాగుందనుకో అసలు దొంగతనం చేస్తేనే వెళ్తారు సినిమా. మరీ అంత దానం ఏమి వెళ్ళలేదు. మా కాలాలు పోయినాయి, కాలాలు పోయినాయి. 1000 రూపాయలు అంటే ఇప్పుడు చాలా. 1000 రూపాయలు ఎప్పుడు ప్రీమియర్ కదా. కరెక్ట్. 600, 300, 400 అయినా
మల్టీప్లెక్స్ ఎక్కువ దీని మీద ఇంట్రెస్ట్ పెట్టేది సిటీలో అయితే ఉన్నోళ్ళు ఫస్ట్ ప్రీమియర్ షోలు మొదటి 2 రోజుల్లోనే చూసేస్తారు. మరీ ఓపిక ఉన్నోళ్ళు తర్వాత అయితే మరీ చూడదగ్గర కన్నీళ్ళు బటబట కన్నీళ్ళు పెట్టాల్సింది ఫ్యామిలీతో చూడాల్సింది అయితే బాగా పోతాను. ఒకసారి చూసి సినిమాకి ఒక వారం కాగానే ఇట్లా దీంట్లో వస్తుంది కాబట్టి ఇదో సార్ ఎవరనుకున్నావు, మంచి పొజిషన్ ఉన్న మనిషి. సార్ గురించి తెలిస్తే నీకు తర్వాత ఆశ్చర్యపోతావు. సార్ ఎప్పుడు పిలిచినా మనం పరిచయం చేసామని అది వస్తుంది. రాత్రి వస్తారా 9 o'clock పిలిచాను రాత్రి అది ఎప్పుడు అలా జరిగింది. ఆయన సొంత ఇల్లనా ఈ మన జవహర్నగర్లో సొంత ఇల్లు. మంచోడు, రీజనబుల్ రేటు, హెవీగా ఉండదు. నీకు ఆయన వల్ల కాకపోయినా వాళ్ళ కొడుకుని ఎంబడే పంపించేస్తారు రంగంలోకి. వాళ్ళ కొడుకు కూడా సంసిద్ధుడు. ఆ పూటకి మీకు ప్రాబ్లం ఉపశమనం. సూపర్ థ్యాంక్ యూ. నాకు ఆ సర్కిల్ పరిచయం చేయాలి. ఈవెన్ కూడా పరిచయం చేస్తాను. అంటే ఇతను ఏంటంటే తాగుబోతూ ఇట్లాంటి వాళ్ళు కాదు. ఈ నంబర్లో ఈ మధ్య ఏంటంటే 100 రూపాయలు కానీ వన్ షాప్ కాడికి వెళ్తారు. ఈవెన్ కూడా పైసలు అలా అవుతాయి. ఈవెన్ కూడా చేస్తున్నారు. ఆయన ఎస్ఐ అంటే కదా కాబట్టి మనకేమైనా హెల్ప్ అవుతుంది. అలా స్వార్థంగా ఆలోచించాను. ఎప్పుడైనా ఎవరైనా ఏ ఫీల్డ్ అయినా సరే మనకి ఒకవేళ తెలిసున్నా అక్కడ వరకు పోయేసరికి దాన్ని ఏదో ఒకటి చేసానే చేసుకోవాలి. ఇప్పుడు మీకు తెలిసింది కదా, నేను అట్లా కుట్టిగా అయితే చేయలేదు. జస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అంతే. నేను అందుకే కానిస్టేబుల్స్ అంతా మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా మటుకు వాళ్ళతో డీల్ చేస్తారు.